అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్కీములు వెనక స్కాములు అంటే స్కామ్ గురించి ఆలోచించిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు స్కీములు ప్రవేశపెడతారనేది ఇది ఒక ఉదాహరణ. మరి కొత్తగా కుట్టు మిషన్లో మరో స్కాము బయటపడ్డది. బీసీ మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే విధంగా చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆయన మాట్లాడే మాటలకు చేసే పనులకు వ్యత్యాసం లేకుండా మన స్పష్టంగా కనపడుతుంది. బీసీ మహిళలు కుట్టు మిషన్ల పేరుతో దాదాపుగా 167 కోట్లు స్కామ్ జరిగింది. దీని మీద ఉచితంగా శిక్షణ ఇస్తామని చంద్రబాబు నాయుడు ప్రారంభించక ముందే మాత్రమే తలుపులు తెరవడం చేసే స్కీమ్కి మొత్తం 1,00,000 మంది మహిళలకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పి 1,00,000 మందికి 221 కోట్లు కేటాయించి ఒక్కొక్కరికి మిషన్కి 4,300 చొప్పున రేటు పెట్టి ఒక్కొక్క మహిళకి ట్రైనింగ్ 3,000 చొప్పున కేటాయించి ఈ విధంగా కేటాయించిన 1,00,000 మందికి మనం లెక్కేసుకుని చూసినట్లయితే 75 కోట్లు అవుతుంది. మరి మిగతా 150 కోట్లు ఎక్కడున్నాయనేది మరి ప్రతిపక్షం ప్రశ్న. ఎందువల్లంటే ఎంతసేపు నేను అన్నీ సృష్టిస్తాను, నాకు అభివృద్ధి చేయడం తెలుసు, ఆర్థిక బలపడడం తెలుసు, దేశంలో నేను ఒక్కనే తెలియని చెప్పుకుంటూ పోతూ ఈరోజు ఇటువంటి స్కీములు బయటపడుతున్నాయంటే ఈ 10 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు ప్రజలకు తెలిసింది. సూపర్ శిక్ష అని చెప్పి ఓట్లు వేయించుకుని దాన్ని సూపర్ మోసంగా ప్రకటించారన్న సంగతి మనందరికీ తెలుసున్న విషయమే. తప్పనిసరిగా ఈ స్కీమ్ తెలియదాకా వైఎస్ఆర్ పార్టీ గట్టిగా నిలదీయడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి స్కాములు జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు న్యాయం చేయడానికి ప్రతిపక్ష పార్టీగా మేము పోరాడతాం.